ఏ దేవుడి మీద ఒట్టేసి చెప్పమన్నా చెప్తాను. భూమి శారద ఇద్దరు ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం ఏముంది? వాళ్ళిద్దరూ ఒకటే మాట చెప్తున్నారంటే గగన్ బతుకున్నట్టే కదా. నా మాట నమ్మండి. చెప్పు ఆంటీ, ఆ గగన్ బతికే ఉన్నాడంట. ఏంటి నిజమేనా? గగన్ బతికే ఉన్నాడా? పూరి వాళ్ళమ్మ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది. ముగ్గురు హైదరాబాద్కు వస్తున్నారంట. గగన్ నిజంగానే బతుకున్నాడంట. హైదరాబాద్కే వస్తున్నాడంట. చూసారా, నేను చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు. ఇప్పుడైనా నమ్మండి అన్నయ్య. అన్నయ్య బతికే ఉన్నాడా? అయితే ఇప్పుడు పెద్దమ్మ ఎంత సంతోషపడుతుందో, భూమి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. అమ్మా అమ్మా, ఎంత మంచి న్యూస్ చెప్పావమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చీ, వదలరా. మీ నాన్నని చంపేయాలి అనుకున్న వాడు బతికే ఉన్నాడంటే నువ్వు సంతోషపడుతున్నావా? ఏం మనిషివిరా నువ్వు? అమ్మా, ఇదంతా తర్వాత. ముందు అన్నయ్యని కలవాలి. హైదరాబాద్ రాగానే వెంటనే వెళ్ళి కలుస్తాను. చెరీ, శారద ఒక్కతే చెప్పుంటే అది భ్రమ అనుకునేదాన్ని. కానీ భూమి కూడా అదే చెప్పింది. నాన్న కాల్ చేస్తున్నారు. నాన్న, ఎక్కడున్నావు భూమి? అది నాన్న, కొడైకనల్లో ఉన్నాను నాన్న. అక్కడికెప్పుడు వెళ్ళావు? ఎందుకెళ్ళావు? అది నేను ఫ్రెండ్స్తో కలిసి వెకేషన్. భూమి, నీకు నువ్వే ముందు ఫోన్ చేసి చెప్పుంటే అది ఇన్ఫర్మేషన్ అనుకునేవాణ్ణి, అందులో నిజం ఉంటుందని నమ్మేవాణ్ణి. కానీ నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావంటే నువ్వేదో దాస్తున్నావని అర్థం. నాన్న, ఇప్పుడు నేను అడిగాక కూడా తడబడుతున్నావంటే నువ్వు చెప్పబోయేది నిజం కాదని అర్థమవుతుంది. నిజమేంటో చెప్పు భూమి. నాన్న, దేని గురించి మాట్లాడుతున్నారు? నువ్వు కొడైకెనాల్కి ఎందుకు వెళ్ళావో నాకు తెలుసు. ఆ గగన్ కోసం వెళ్ళావు. వాడు నిన్ను ఇంట్లోంచి పంపించిన రోజు ఈ నాన్న నీకు అండగా నిలబడ్డాడు. నువ్వు మళ్లీ జీవితంలో నిలబడాలని నీకోసం ఎంత చేశానో నాకు తెలుసు. కానీ నువ్వు మాత్రం గగన్ని మర్చిపోలేకపోతున్నావు, అవునా? నీకు ఆ కుటుంబంతో ఇక ఎలాంటి బంధం ఉండకూడదు. ఇది నా నిర్ణయం. వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ఇంటికొచ్చేసాయి. నాన్న, ప్లీజ్ నాన్న, నాకు కొంచెం టైం ఇవ్వండి. ఒక్క నిమిషం కాదు, ఒక్క క్షణం కూడా నువ్వు అక్కడ ఉండడానికి ఒప్పుకోను. నువ్వు వెంటనే బయలుదేరాలి. నువ్వు రాకపోతే నేను అక్కడికి వస్తాను. నేనొస్తే అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. ఏంటి లగేజ్ సర్దుతున్నారు? మీ డెసిషన్ చేంజ్ చేసుకోరా? అలాంటి డ్రెస్ వేసుకోవడం నాకు ఇష్టం లేదు. మా నాన్న అర్జెంటుగా హైదరాబాద్ రమ్మని కాల్ చేశారు. నేను వెళ్ళాలి. లిజన్ టు మీ. అంతేనా? ఓహో, అంతే కదా. ఇంకేంటి, మీ పని అయిపోయింది. మీ అత్తయ్య కోసం నన్ను నటించమన్నావు, నేను చేశాను. కానీ ఇప్పుడు నా పనికి వచ్చేసరికి బాయ్ ఆకాష్ టేక్ కేర్ అంటున్నారు. హౌ సెల్ఫిష్ ఇస్ దాట్? అంతేనా? నేను నా మాట తప్పలేదు. అవునా? అవునా? మరి వాట్ ఇస్ దిస్? ఇదేంటి? నేను డాన్స్ చేయనని ఎప్పుడు చెప్పలేదు. ఆ డ్రెస్ మాత్రమే నాకు ప్రాబ్లం. ఆ బట్టలు వేసుకుని డాన్స్ చేస్తానని మీ అగ్రిమెంట్లో ఎక్కడా లేదు. అది మీ ప్రాబ్లం. నేను మాట తప్పినట్టు కాదది.
నేను కాదండి, అది అది కంపెనీ, అది కంపెనీ రూల్స్. అండ్ ఏ లాజిక్ తో మాట్లాడుతున్నారు మీరు? అండ్ యు నో వాట్, ఒక లాయర్ కూడా మీ ముందు పనికిరారు. అంటే ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోతే వాట్ అబౌట్ ద కాంపిటీషన్ యార్? అరే, నా గోల్ పరిస్థితి ఏంటి? ఈ కాంపిటీషన్ కోసం నేను ఎంత ప్రిపేర్ అయ్యానో తెలుసా? నేను ఎంత వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఇట్స్ మై బ్లడీ డ్రీమ్, గాడ్ డామ్ ఇట్. నాకు అర్థం అవుతుంది, కానీ మా నాన్న మాట నేను కాదనలేను. నిజంగా ఐఎమ్ సారీ. నో నో నో, వెయిట్ వెయిట్ వెయిట్, అంత ఈజీగా చెప్పేసి వెళ్ళకు ప్లీజ్. మీరు లాస్ట్ మినిట్ లో ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఆల్మోస్ట్ లైక్ నన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయినట్టే. దానికి మాత్రం నేను ఒప్పుకోను ప్లీజ్. ప్లీజ్ అండి, నాకు లేట్ అవుతుంది. మీరు పక్కకు జరగండి. భూమి, మీరు వెళ్ళిపోతే అందరి ముందు స్టేజ్ మీద నేనేం చెప్పాలి? ఏం చెప్పాలి? నా పార్ట్నర్ వచ్చింది కానీ డ్రెస్ వేసుకోనని చెప్పి వెళ్ళిపోయింది. దట్ సచ్ అ స్టూపిడ్ థింగ్ మ్యాన్, ప్లీజ్. చూడండి, మీరు ఫన్నీగా బాగా మాట్లాడతారు, నాకు అర్థం అవుతుంది. నన్ను ఆట పట్టించొద్దు. నిజంగానే నేను వెళ్ళాలి. అయ్యో అయ్యో, మీరిద్దరూ ఇక్కడే ఉన్నారా? పదండి, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. అత్తయ్య, ఏమైంది? సూర్య వచ్చాడమ్మా. గగన్ గురించి అడుగుతున్నాడు. వీణ్ణి అరెస్ట్ చేస్తానంటున్నాడు. ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండటం మంచిది కాదు భూమి. పదండి వెళ్దాం.